కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత కొంతమంది అథ్లెట్లు అదృశ్యమైన సంఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఉగాండా బాక్సింగ్ జట్టుకు చెందిన 4 సభ్యులు కనిపించకుండా పోయారు. మరోవైపు పాకిస్తాన్ బాక్సర్ ఖుద్రుతుల్లా కూడా మిస్సింగ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 7 ఆటగాళ్లు అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. మిగిలిన ఆటగాళ్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఇక మనం విజువల్స్లో చూడొచ్చు. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత అథ్లెట్స్ ఒక్కొక్కరిగా అదృశ్యమైపోయిన సంఘటనలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగాండా బాక్సింగ్ జట్టుకు చెందిన 4 సభ్యులు కనిపించకుండా పోతే పాకిస్తాన్ బాక్సర్ ఖుద్రతుల్లా కూడా మిస్సింగ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 7 ఆటగాళ్లు అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. అయితే మిగిలిన ఆటగాళ్ల వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు కామన్వెల్త్ గేమ్స్ 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. చాలా దేశాలు ఇప్పటికే కూడా ఆయా ప్రాంతాలకు కూడా తిరిగి చేరుకున్నాయి. కానీ దాదాపు కొన్ని గంటల క్రితంగా ఇటు 7 అథ్లెట్లు అదృశ్యమయ్యారు అంటూ కూడా కీలకంగా ఇటు కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంట్లో మనకు ఉగాండాకు సంబంధించినటువంటిది, బాక్సింగ్ సంబంధించినటువంటి 4 దీనికి సంబంధించినటువంటి ఎవరైతే బాక్సింగ్ లో పాల్గొన్నారో వారు తిరిగి వారి దేశాలకు వెళ్లేటటువంటి సమయంలో దాదాపు 2 రోజులైనా కూడా వారి ప్రాంతాలకు చేరుకోలేదు. దానితో ఉగాండాకు సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి దేశాధ్యక్షులు దీన్ని కీలకంగా కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా కామన్వెల్త్ గేమ్స్ అధికారికంగా ఈ అంశాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళినటువంటి అంశాన్ని కూడా పూర్తి వివరాలతో ఉగాండాకు సంబంధించినటువంటి అటు దేశాధ్యక్షులకు అటు ఎంబసీస్ కి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాదాపు మొత్తం 7 మిస్ అయినట్లు కూడా అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక అథ్లెట్, తర్వాత మరి ఇటు ఉగాండాకు సంబంధించినటువంటిది మరికొంతమంది కూడా మిస్ అయ్యారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. దాదాపు 11 రోజుల పాటు ఈ 74 దేశాలకు సంబంధించినటువంటి ఇటు గ్లాస్గోలో జరిగినటువంటి అంగరంగ వైభవంగా 3,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. కానీ ఎవరైతే గేమ్స్ లో పాల్గొన్న తర్వాత ఖచ్చితంగా వారికి 48 అవర్స్ లో ఆ ప్లేస్ ని అంటే వాళ్ళు ఆ యొక్క గేమ్స్ లో పాల్గొన్న తర్వాత విన్నర్ లేదంటే ఏదైతే కంప్లీట్ అయ్యాక ఆ సోర్స్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక దాదాపు 48 గంటల్లో ఖచ్చితంగా ఆ కామన్వెల్త్ గేమ్స్ అనుకోవచ్చు ఆ స్పోర్ట్స్ విలేజ్ ని వదిలిపెట్టాల్సినటువంటి రూల్స్ కూడా ఉన్నాయి. అందులో భాగంగానే వాళ్ళు వదిలిపెట్టినటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా ఏ దేశాలైతే ఇప్పుడు అదృశ్యమయ్యారని చెప్తున్నారో వారికి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అన్నటువంటిది మాత్రము దీనికి మిస్సింగ్ ఎలా అయ్యింది అన్నటువంటిది పూర్తి సమాచారాన్ని కూడా అటు అధికారులు ఇటు కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించినటువంటి గ్లాస్గో తర్వాత అటు ఉగాండా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా దర్యాప్తు బృందం వేగవంతం చేశారు. కానీ ఇక్కడ జరిగినటువంటి క్రీడల్లో అనుకోవచ్చు గతంలో కూడా 2014 లో కూడా దాదాపు అప్పుడు 16 మంది అథ్లెట్లు కూడా మిస్ అయినటువంటి ఘటన అంటే హిస్టరీలో కూడా ఉన్నది. మరొకసారి ఈ విధంగా అదృశ్యం కావడం అన్నది కూడా కొంత అంటే గతంలో ఏ విధంగా మిస్ అయ్యారు అన్నటువంటిది ఒకవైపు, మరి ఈసారి కూడా దాదాపు 7 అథ్లెట్లు మిస్ కావడంతో అదృశ్యం కావడంతో ఒక్కసారిగా కూడా వీరికి అంటే వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ ని పాటించాలి అన్నటువంటిది మాత్రము ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని హైలైట్ చేస్తున్నటువంటిది. కానీ ఇక్కడ దాదాపు 10 క్రీడలు దాదాపు 10 గేమ్స్ లో కూడా దాదాపు 3,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో 7 మిస్ అయ్యి అంటే అదృశ్యం కావడం అన్నది మాత్రము ఇప్పుడు చాలా కీలకంగా ఆయా దేశాలు స్పోర్ట్స్ పర్సన్స్ వెళ్ళి వచ్చారా లేదా అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా బయటకు చెప్తున్నటువంటి అంశం.